ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంటు ఉమ్మడి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ గుర్తు కమలం, చోడవరం ఉమ్మడి అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఇద్దరు అభ్యర్థులను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రసంగించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కేఎస్ఎన్ఎస్ రాజు మరియు మండల పార్టీ అధ్యక్షులు రాజనకొండ నాయుడు, కోమటి శంకర్రావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ముఖ్యమంత్రి అవ్వాలంటే మన రాజుగారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గత 19లో కూడా అంత మాయం చెప్పినా సరే నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి మరి ఈసారి ఆ రోజు ప్రభుత్వం రాలేదు కాబట్టి చిన్నపాటి విషయంలో కొంత ఇబ్బందులు పడినా ఈసారి మాత్రం ఇంకా అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి ఈ గ్రామం తాలూకా చరిత్ర ఏంటన్నది నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేసినట్టుగా చిన్నపాటి ప్రజలందరినీ కూడా కోరుతూ మరి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారు గుర్తు కమలం, సీఎం రమేష్ గారు గుర్తు మన మొట్టమొదటి ఈవీఎంకి వెళ్ళగానే 3వ నెంబర్ సీరియల్ నెంబర్ లో మన సీఎం రమేష్ గారు గుర్తు కమలానికి ఓటు వేయాలి। అదేవిధంగా 2వ ఈవీఎంకి వెళ్ళేటప్పుడు మన అభ్యర్థి అయినటువంటి కేఎస్ఎన్ రాజు గారిని 4వ నెంబర్ లో సైకిల్ గుర్తు, దీనికి కూడా ఈ 2 బటన్లో మీరు నొక్కితే మన వాళ్ళకి చేసినటువంటి పనికి 5 సంవత్సరాల నాయకులు కాదు, మళ్ళా మన సేవకులుగా వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్ గా మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు। ఖచ్చితంగా మన తాలూకా ఏ కార్యక్రమాలైనా ఏమి చేయాలన్నా ఇంకా మోసపోకూడదు। తప్పకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మద్యపాన నిషేధం చేసి నేను మిమ్మల్ని ఓట్లలోకి వస్తాను। ఎక్కడైనా మద్యపాన నిషేధం చేశాడమ్మా? మద్యం మీద అప్పులు తీసుకొచ్చి మన విపరీతమైన భారం చేసి ఇసుక ఆ రోజు ఫ్రీగా ఉన్నటువంటి ఇసుకని కూడా బ్రహ్మాండంగా ట్రాక్టర్ 7,000 8,000కి అమ్ముకునే పరిస్థితి। ఇదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజాసేవ గురించి కానీ గ్రామాల అభివృద్ధి కానీ చేయలేటువంటి నాయకుల్ని మనం ఓటు రూపాన్ని ఏదైనా తెలియపరిచి ఖచ్చితంగా మన అభ్యర్థులందరినీ కూడా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మన గుర్తు సీఎం రమేష్ గారు గుర్తు, సీఎం రమేష్ గారు గుర్తు, సీఎం రమేష్ గారు గుర్తు, మన రాజు గారు గుర్తు, కేసీఆర్ రాజు గారు గుర్తు, కేసీఆర్ రాజు గారు గుర్తు। తప్పకుండా మీ అందరూ కూడా ఈ 13వ తారీఖు వరకు ఈ 10 రోజులు కూడా కష్టపడి మీ అందరూ పనిచేయవలసిందే కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా నా నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటా।